శ్రీ గురుభ్యో నమః. అందరికీ వందనం. ఈరోజు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. చల్లగాలి ఒకవైపు నుండి, మరో పక్క నుండి అరుణారుణ కిరణాలు కృష్ణానది ప్రవాహం మీద పరివర్తనం చెంది నులివెచ్చగా శరీరాన్ని తాకుతున్నాయి. చాలా గమ్మత్తుగా ఉంది పరిస్థితి. కృష్ణానది మీద నిర్మించిన వారధి మీద ఆదివారం కావటం మూలాన కావచ్చు, వాహన రద్దీ కూడా అంతగా లేదు. అంత ప్రశాంతంగా ఉంది. దూరంగా కనిపిస్తున్న కొండ ప్రసిద్ధ శైవక్షేత్రమైన యనమల కుదురు. రెండవ కొండ కనకదుర్గమ్మ అసలు కొలువైనది ఇక్కడే అన్న వీడియోలో పరిచయం చేసిన ధనకొండ. ఇటుపక్క కనబడుతున్నది మూడవ కొండ, అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ శ్రీ మల్లేశ్వర స్వామి సకల శివ పరివారంతో కొలువు తీరిన ఇంద్రకీలాద్రి. మీకు అనుమానం రావచ్చు, సెలవు రోజైన ఆదివారం నాడు ఇంత ఉదయాన్నే ఎక్కడికి బయలుదేరాను నేను అనుకుంటున్నారా? మీ అందరికీ ఒక అద్భుతమైన ఆలయాన్ని, ఆలయం కాదు, ఒక అద్భుతమైన ఊరిని పరిచయం చేయటానికి. మనం అనుకుంటుంటాం అక్కడెక్కడెక్కడో అద్భుతమైన ఆలయం ఉంది, అక్కడెక్కడో అద్భుతమైన ఉంది, ఇది చూద్దాం అది చూద్దాం, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం. కానీ మనకి మన ఊరి చుట్టుపక్కలే గొప్ప గొప్ప ఆలయాలు చాలా ఉన్నాయన్న విషయం మీ అందరికీ తెలియజేయడానికి, అసలు నేను తెలుసుకోవటానికి. ఎందుకంటే నాకు గర్వం ఉండేది. నేను 3500 పైచీలకు ఆలయాలను సందర్శించాను ఇప్పటిదాకా, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప చారిత్రక పౌరాణిక ప్రాశస్త్యం ఉన్న ఆలయాలు. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆలయాల గురించి కొద్దిగా తెలుసుకుంటున్నప్పుడు నా గర్వం తొలగిపోవటమే కాకుండా, ఇంతకాలం నేను ఒక మూర్ఖంగా ఇవన్నీ వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్ళానే, దూరపు కొండలు నునుపు అన్న పద్ధతిలో ఎక్కడెక్కడికో వెళ్ళానే అన్న ఒక బాధ కూడా నాలో కలుగుతోంది. మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి. మీ ఊరి చుట్టుపక్కల కూడా గొప్ప గొప్ప ఆలయాలు ఉండి ఉంటాయి, వాటిని చూడండి. అలాంటి విశేష ఆలయాలు ఏమైనా ఉంటే కూడా మాకు తెలియజేయండి. మేము వీలైన తొందరలో వచ్చి ఆ ఆలయాల గురించి కూడా మేము వీడియో చేసి 10 మందికి పరిచయం చేస్తాం. ఇక ఈరోజు నా గమ్యం వచ్చి విజయవాడ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పెదకొండూరు అనే గ్రామం. ఇక్కడికి ఎలా వెళ్ళాలంటే, విజయవాడ వైపు నుంచి వస్తున్నప్పుడు వారధి దాటి నెంబడే కొద్దిగా ముందుకు వెళ్తే ఎడం పక్కన విజయవాడ క్లబ్కి వెళ్ళే రోడ్డు వస్తుంది. ఆ రోడ్లో 14 కిలోమీటర్ నుంచి 15 కిలోమీటర్ దూరం ప్రయాణిస్తే ఈ పెదకొండూరు గ్రామం వస్తుంది. గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు అటు ముందుకు వచ్చి కింద నుంచి వచ్చి రోడ్డు దాటి కింద నుంచి ఇటు పక్కకు వచ్చి ఇక్కడికి వెళ్ళచ్చు. లేదు, మంగళగిరి నుంచి కూడా ఒక దారి ఉంది, అది కొంచెం చుట్టు తిరిగి రావాల్సి వస్తుంది. కానీ ఈ రోడ్డు అది బాగుంటుంది. హైవే మీద ఇక్కడ దాకా వచ్చి ఇటు పక్కకు రావడానికి సుఖంగా ఉంటుంది అనిపిస్తుంది. ఇది ఒక విశేష క్షేత్రం. కృష్ణానదీ తీరంలో ఉన్న ప్రతి ఒక్క ఊరు కూడా గొప్ప విశేష క్షేత్రం కిందనే పేర్కొనాలి. ఇంకా విశేషాలకు వెళ్ళే ముందు మరికొన్ని వివరాలు తెలుసుకొని ముందుకెళ్తాం. పరమశివుడు ఎక్కడైనా సరే లింగ రూపంలో, అది బాణలింగం కావచ్చు, రసలింగం కావచ్చు, సైకతలింగం కావచ్చు, స్వర్ణలింగం కావచ్చు, రుద్రాక్షలింగం కావచ్చు, ఏ లింగం అయినా సరే ఏక రూపంలో ఒకే ఒకరి కింద దర్శనమిస్తారు. సహజంగా శివాలయాల్లో అమ్మవారు విడిగా ఒక సన్నిధిలో కొలువై దర్శనమిస్తారు. కానీ ఆది అర్ధనారీశ్వరుడు అన్న ఒక గొప్ప గౌరవం, పేరు కూడా ఉంది కదా. అంటే ఒక శరీరం 2 రూపాలు అని అర్థం చెప్పుకోవచ్చు. అర్ధనారీశ్వర రూపంలో ఉన్న ఆది దంపతుల విగ్రహాలు, శిల్పాలు వివిధ ఆలయాల్లో కనపడతాయి. కానీ లింగం మాత్రం ఆది దంపతుల రూపంలో వ్యక్తం కావటం ఎక్కడా కనపడదు. అలాంటి అర్ధనారీశ్వర లింగం ఉన్న ఒకే ఒక ఆలయం ఈ పెదకొండూరు గ్రామంలో ఉన్నది. సుమారు 1600 సంవత్సరాల నాటి ఆలయం కింద శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ CEO మరియు ప్రఖ్యాత పురావస్తు పరిశోధకులైన డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారు ఈ ఆలయాన్ని సందర్శించి, ఇది 1600 సంవత్సరాల నాటిదని, ప్రకృతి పురుషుల కలయిక అయినటువంటి అర్ధనారీశ్వర లింగం ఈ ఒక్క ఆలయంలోనే ఉంది. ఇదే మొట్టమొదటి తొలి ఆలయం, అర్ధనారీశ్వర లింగం కలిగి ఉన్న తొలి ఆలయం కింద ఆయన స్పష్టం చేశారు. పెదకొండూరు గ్రామంలో ఇలాంటి లింగాలు చాలా ఉన్నాయి అర్ధనారీశ్వర స్వామి పేరు మీద. కానీ లింగాలన్నీ ఏకరూప లింగాలే. కానీ ఇక్కడ ఈ లింగం ప్రత్యేకత, ఈ ఊరి ప్రత్యేకత కూడా అదే. ఇక్కడ స్వామివారిని సేవించుకుంటే సకల ఐశ్వర్యాలు,
సకల భోగభాగ్యాలు కలుగుతాయని చెప్తారు. ఎందుకంటే అత్యంత అరుదైనటువంటి అర్ధనారీశ్వర లింగం కాబట్టి. కృష్ణానది దక్షిణ తీరంలో ఉన్న దుగ్గిరాల మండలంకి దగ్గర మంగళగిరి ఇలా చెప్పాను కదా, మంగళగిరి నుంచి కూడా రావచ్చు. మంగళగిరి నుంచి వచ్చి దుగ్గిరాల మీదుగా ఈ మనీ అట్లా రావచ్చు. కానీ అది రోడ్డు అంత బాగోదు, ఇదైతే రోడ్డు బాగుంటుంది, ఇక్కడి నుంచి రావచ్చు అనమాట. ఇది ఈ పెదకొండూరు అనేది ఇందాక చెప్పినట్లుగానే ఒక విశేష చారిత్రక క్షేత్రం కిందే చెప్పుకోవాలి. చాలా చిన్న ఊరు కృష్ణానది తీరంలో ఉంటుంది. సుమారు 2000 నుంచి 2000 జనాభా ఉండొచ్చు ఊర్లో. ఈ ఊర్లో 4 చారిత్రక ప్రాధాన్యత కలిగిన హిందూ ఆలయాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు 4 అండి. ఇవన్నీ కూడా 4వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్యకాలం చెందినవి. ఒక్కొక్క ఆలయం గురించి వరుసగా తెలుసుకుందాం. ముందు ప్రధానమైనటువంటి శ్రీ ఆనందేశ్వర స్వామి వారి ఆలయం గురించి తెలుసుకుందాం. క్రీస్తు 4వ శతాబ్దంలో నేటి పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాలను ఆనంద గోత్రిక రాజవంశీకులు పాలించేవారని చెప్పి చరిత్రకారులు నిర్ధారించారు. దీనికి తగిన శాసనాధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. వీరు అనేక గొప్ప ఆలయాలు నిర్మించారని కూడా తెలుస్తోంది. నరసరావుపేటకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో చేజర్లు అనే గ్రామం ఉంది. అక్కడ ప్రసిద్ధి చెందిన కపోతేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఆ ఆలయాన్ని నిర్మించింది వీరే. గొప్ప పౌరాణిక చారిత్రక నేపథ్యం కలిగిన విశేష ఆలయం. చాలా బాగుంటుంది ఇప్పుడు ఆలయం. వీలైన త్వరలో మీకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత కలిగిన ఆలయం పెదకొండూరులోని శ్రీ ఆనందేశ్వర స్వామి వారి. ఆనంద గోత్రిక రాజుల చేత నిర్మించబడిన ఆలయంలో కొలువైనటువంటి పరమేశ్వరుడు కాబట్టి స్వామివారిని శ్రీ ఆనందేశ్వరుడు అని పిలుస్తున్నారు. 4వ శతాబ్దంలో శ్రీ ఆనందేశ్వర స్వామి వారి లింగ ప్రతిష్ఠ జరిగినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తోంది. కాలక్రమంలో చాళుక్యులు, చోళులు, విజయనగర రాజులు తమ వంతు కైకర్యాలు, సహకారం ఆలయాభివృద్ధికి అన్నీ అందించారు. కానీ కాల ప్రవాహంలో ఆలయం దరిదాపుగా శిథిలమైపోయింది. ప్రస్తుత ఆలయాన్ని గ్రామస్తులు ప్రభుత్వ సహకారంతో నిర్మించుకొని ప్రోత్సహిస్తున్నారు. దీనికి ఒక ఆలయ కమిటీ ఉంది. ఆ ఆలయ కమిటీ వాళ్ళు ఆలయం తాలూకు నిర్వహణ దానంతా చూస్తుంటారు. చాలా శుభ్రంగా ఉంటుంది ఆలయం. విశాల ప్రాంగణానికి మనకు కనపడినట్టుగా రాజగోపురాలు అవి ఏమి ఉండవు. ప్రాంగణానికి వెలుపల ఆది దంపతుల విగ్రహాలు, నిలువెత్తు విగ్రహాలు సుందర శిల్ప రూపంలో కనపడతాయి. ఒకప్పుడు ఇక్కడ బాగుండేదట. బావిని పూర్తి చేసి దానిపైన ఈ ఆది దంపతుల విగ్రహాలను అరేంజ్ చేశారు. ప్రాంగణంలోకి ప్రవేశించగానే ఎదురుగా నవగ్రహ మండపం కనపడుతుంది. సహజంగా ఎక్కడైనా ఉంటుంది. ఆ పక్కనే ఆకాశాన్ని తాకుతూ అన్నట్లుగా అనిపించే ధ్వజస్తంభం కనిపిస్తాయి. ప్రాంగణ వాయువ్య దిశలో పురాతన ఆలయాల్లో లభించిన శిల్పాలను ఒక క్రమ పద్ధతిలో చక్కగా పేర్లతో పాటు సంప్రదాయంలో సూర్యారాధన తొలగించి ఉండే. అదేవిధంగా విష్ణు ఆరాధన కూడా. చిత్రంగా ఈ శిల్పాలలో మహేశ్వరుడు విగ్రహ రూపంలో, అంటే మనం వినదంత వరకు మహేశ్వరుడు లింగ రూపంలో మాత్రమే పూజలు అందుకుంటాడు, విగ్రహ రూపంలో కాదు అని. కానీ ఇక్కడ విగ్రహ రూపంలో కూడా ఆయన కనపడతారు ఈ పురాతన విగ్రహాల్లో. అదేవిధంగా పూర్వం బ్రహ్మ ఆరాధన కూడా ఉందని చెప్పేసి అని ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మ సరస్వతి విగ్రహాలు తెలుపుతాయి. అదేవిధంగా లక్ష్మీ గణపతులతో పాటు సప్తమాతృకులున్న ఏకశిలా రూపం చాలా అరుదైంది. ఇక్కడ చూడండి కనపడుతుంది మీకు. ఇలాంటి ఏకశిలా రూపాన్ని నేను ఇన్ని వేల ఆలయాలు తిరిగానని చెప్పాను, కానీ కర్నూలు జిల్లాలోని ఆస్పరి అన్న గ్రామంలో ఉన్న శివాలయంలో చూడటం జరిగింది. చరిత్రకారుల లెక్క ప్రకారం శ్రీ ఆనందేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్న ఈ శిల్పాలన్నీ కూడా 12 నుంచి 15 శతాబ్దాల మధ్యకాలానికి చెందినట్లుగా తెలుసు. ముఖమండపానికి అనుబంధంగా 2 సన్నిధులు కనపడతాయి. ఇక్కడ ముఖదానిలో ప్రధాన అర్చనామూర్తి అయిన శ్రీ ఆనందేశ్వర స్వామి తెల్లని సున్నపు రాయి మీద చెక్కిన లింగ రూపంలో దర్శనమిస్తారు. తెల్లని లింగాలు గుంటూరు జిల్లాలో చాలా కనపడతాయి. ముఖ్యంగా చెప్పుకోదగ్గ చేజర్లు ఇందా చెప్పాను కదా, శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయం, అక్కడ ఉన్నది కూడా తెల్లలింగమే. అదేవిధంగా అమరావతిలో ఉన్న శ్రీ అమరలింగేశ్వర స్వామి పంచారామ క్షేత్రాల్లో ఒకటి, అక్కడ ఉన్నది కూడా తెల్లలింగమే. ఇలా చాలా కనపడతాయి గుంటూరు జిల్లాలో. అదేవిధంగా లింగ పోలికలు తీసుకున్నట్లయితే పెదకొండూరులోని శ్రీ ఆనందేశ్వర స్వామి వారి లింగానికి మిగిలిన లింగాలకి చాలా తేడా మీరు గమనించండి. ఇక్కడ చూస్తూ ఉంటే వీడియోలో లింగంపై పెట్టిన మందార పువ్వు ఉంది కదా, మందార పువ్వు కింద
ఎత్తైన బుడిపిలాగా ఒక కొప్పు ఉంటుంది. ఆ కొప్పుకు ఆనుకొని స్వామివారి జటాజూటాలు కిందకి స్పష్టంగా కనపడతాయి, అంటే వెంట్రుకలు స్పష్టంగా కనిపిస్తాయి. అదే విధంగా పైన కొప్పులా ఉంది కదమ్మా లింగం పైన, కింద బొట్టు కింద భాగం చూడండి, స్త్రీ రూపం కడప దగ్గర ఒక 5-6 ఆలయాల్లో చూసేది అట్లా. అంటే ఒకే లింగంలో పైన స్వామివారు కింద అమ్మవారు. ఈ విధంగా మన భారతదేశంలోని తొలి అర్ధనారీశ్వర లింగం శ్రీ ఆనందేశ్వర స్వామి వారు కొలువైనటువంటి పెదకొండూరు గ్రామంలో ఉన్నదని శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కొప్పు ఉన్న శివాలయాలు చాలా కనపడతాయి మనకి. కడప జిల్లా పొద్దుటూరులోని చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలా ఉన్నాయని చెప్పి తెలుస్తోంది. అదేవిధంగా మనకి తూర్పుగోదావరి జిల్లా పలివెలలో ఉన్నటువంటి శ్రీ కొప్పులింగేశ్వర స్వామి ఆలయం కూడా చాలా ప్రసిద్ధి. అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి. ఈ ప్రాంతంలో కూడా చాలా ఆలయాల మీద కొప్పు కనపడుతుంది, శివలింగాల మీద. అవి మీకు ముందు పరిచయం చేస్తే ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ఆలయాలు, చాలా వాటిని సందర్శించుకోవడం జరిగింది నేను. ఇక అమ్మవారు పార్వతీదేవి మరో సన్నిధిలో పక్కనే ఉంటుంది. సన్నిధిలో చతుర్భుజాలతో ఉపస్థిత భంగిమలో కనపడతారు. ప్రశాంత వదనంతో అమ్మవారు సర్వశక్తి ప్రదాయినిగా సకల సుఖాలను ప్రసాదించే తల్లిగా దర్శనమిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారి రూపం. ఇక్కడ చూడండి, వీడియోలో మీకు చక్కగా కనపడుతుంది. అమ్మవారు చతుర్భుజిగా చాలా అరుదుగా కనిపిస్తారు. సహజంగా ఎక్కడికి పోయినా కూడా అమ్మవారు స్థానిక భంగిమలో ద్విభుజంగా కనపడతారు. కానీ ఇక్కడ చతుర్భుజిగా ఉపస్థిత భంగిమలో కనపడతాం వలన అమ్మవారు భక్తులకు అన్ని సమస్యల గురించి అభయం ఇస్తున్నట్లుగాను, నేనున్నాను తోడుగా అన్న ఒక ఓదార్పును కూడా అందిస్తున్నట్లుగాను స్పష్టమవుతుంది. ఇలా అరుదుగా కనపడుతుంది చతుర్భుజి, అందులో ఉపస్థిత భంగిమలో. లక్ష్మీదేవి ఎక్కువ అట్లా కనపడుతుంది, కానీ పార్వతీదేవి, దుర్గాదేవిగా ఎక్కువగా స్థానిక భంగిమలోనే కనపడతారు. చాలా అరుదైన విషయం. ఈ ఆలయంలో దసరా మహోత్సవాలు, కార్తీక మాస పూజలు, మహాశివరాత్రి చాలా గొప్పగా విశేషంగా చేస్తారు. ఈ ఆలయం ఇందాక అనుకున్నాం కదా, కమిటీ ఒకటి ఉందని, ఆ కమిటీ చైర్మన్ గారిని అడిగి మరిన్ని ఆలయ విశేషాలను తెలుసుకుందాం. శ్రీ మలబాడి శ్రీరామ్మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. అంటే అట్లా ఉంది మా అప్పటికి చల్లండి అంటే ఆయన చల్లేవాడేమో. వీడేమో కదా నేను ఆడికి తెలుసు, నాకు ఆఫీస్ తెలుసు, ఈ ఆఫీస్ తెలుసు. శంకర్రావు గారు కూడా ఒకసారి వెళ్ళపించాక తర్వాత ఇంకోసారి వచ్చేట. ఇక వాడు అసలు చల్లమే మానేశాడు. మేము చూస్తున్నాం ఒక కంపుకి అడవుల వాడు చేసే అన్ని పంట పనులు, వాడు చేసే పనులన్నిటికీ మనం ఇది అవడం అనమాట. కంపు అసలు పావులు తట్టుకోలేక. ఈ ఆనందేశ్వర స్వామి ఆలయం గురించి కొద్దిగా తెలియజేయండి. ఇక్కడ కనకపట్నం తల్లి దేవస్థానం వెనకాల అయ్యవారి గుడి. ఇక్కడ పూర్వీకులు రాజరాజ నరేంద్ర స్వామి దేవస్థానం ఆ టైంలో కట్టిన దేవస్థానం ఇది. ఇక్కడ బావి ఉండేది. ఈ బావి మీద మేము గంగా పరమేశ్వరులు ఇక్కడ ప్రతిష్ఠించాము. కింద నుంచి వాటర్ పెట్టేసి ఎప్పుడు వాటర్లో ఉండేటట్టు చేశాము. రాజరాజ నరేంద్ర స్వామి వారు కట్టిన గంగా పార్వతి సమేత ఆనందేశ్వర స్వామి దేవాలయం. ఆ రాజరాజ నరేంద్ర స్వామి వారు ఆ రోజుల్లో పూర్వీకుల్లో మన ఆంధ్రప్రదేశ్లోనే 10వ స్థానంలో ఇది ఉన్నది. ఇప్పుడు గవర్నమెంట్ వారి దృష్టిలో కూడా స్వామివారు ఇక్కడ పుష్కరాలు వచ్చేసేసరికి మన గుంటూరు జిల్లా మొత్తం కూడా ఇక్కడ పుష్కరాలకి ఇక్కడికే వస్తారు. ఇది ప్రసిద్ధిగాంచిన మన భారతదేశ చరిత్రలోనే మనకి గవర్నమెంట్ లిస్ట్ లో ఉంది. దేవస్థానం అర్ధనారీశ్వర స్వామి వారి లింగం మన పెద్దకొండూరు, దుగ్గ్యాల మండలం పెద్దకొండూరు గ్రామంలోనే ఈ స్వామివారు వెలిసి ఉన్నారు. అట్లాగే మనకి మళ్ళీ 10 గజాల పక్కకి వెళితే మన రాజరాజ నరేంద్ర స్వామి వారి దేవస్థానం ఉంది. మన మధ్యలో మనకి వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, జనార్దన స్వామి గుడి. ఇవన్నీ కూడా మన పూర్వీకుల టైంలో మన రాజరాజ నరేంద్ర స్వామి వారు ఉన్నప్పుడు, రాజుల వారు ఉన్నప్పుడు టైంలో కట్టిన దేవస్థానాలు ఇవన్నీ కూడా. ఈ ప్రతి ఒక్క దేవస్థానానికి కూడా ఒక్కొక్క చరిత్ర ఉంది. ఇక్కడ అర్ధనారీశ్వరుడు గంగా పార్వతీ సమేత ఆనందేశ్వర స్వామి వారి ఎలిసి ఉండి ఇక్కడ శివరాత్రికి ఘనంగా శివ కళ్యాణం జరిపించి ప్రవలతో మన బ్రహ్మాండంగా శివ కళ్యాణం చేసుకుంటూ వేలాది మంది భక్తులతో ఇక్కడ కళ్యాణ కార్యక్రమాలు జరపబడతాయి. ఇక్కడ ప్రతి చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా శివరాత్రికి వచ్చి ఇక్కడ జాతరలో పాల్గొంటూ ఉంటారు. చాలా సంతోషం, చాలా మంచి విషయాలు చెప్పారు. పెదకొండూరు గ్రామంలో శ్రీ ఆనందేశ్వర స్వామి ఆలయం తరువాత విశేష ప్రాధాన్యత కలిగిన ఆలయం శ్రీ కనకపుట్లమ్మ అమ్మవారు.
ఆమె ఈ గ్రామానికి గ్రామదేవత. పెదకొండూరు గ్రామానికే కాదు, చుట్టుపక్కల గ్రామాల వారికి, దూర ప్రాంతాల్లో నివసిస్తున్న ఈ ప్రాంతం వారికి ఆమె సకలాభీష్ట వరప్రదాయిని. సహజంగా గ్రామదేవతలను రేణుకాదేవి అంశాలని అంటారు. ఇక్కడ కూడా అదే నమ్మకం. ఈ ఆలయ గాథ కూడా రేణుకాదేవితో ముడిపడి ఉండటం విశేషం. శ్రీ రేణుకాదేవి త్రేతాయుగంలో శ్రీ కనకపుట్లమ్మ వారిని ఒక పుట్టలో ప్రతిష్ఠించారట. కాలక్రమంలో ఆమె అందులోనే ఉండిపోయారు. పుట్ట మాత్రం పెరిగిపోయింది. ఆ అడవి చుట్టూతో అడవి ఏర్పడిపోయింది. తరువాత కొంతకాలంకి పెదకొండూరు చెందిన బావమరుదులు ఇద్దరు వ్యాపార నిమిత్తం ఈ మార్గం గుండా వెళ్తూ చీకటి పడి రాత్రి అయిపోవడంతో అక్కడే బస చేశారంట. అర్ధరాత్రి వారికి దూరం నుంచి గుర్రపుడెక్కల శబ్దం వినిపించింట. భయంతో చుట్టూ చూడగా పుట్టలో తేజో రూపంలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం కనపడింది. అదే సమయంలో ఒక శ్వేతాశ్వం మీద వచ్చిన అమ్మవారు, నేను ఆదిశక్తిని, నా మరో రూపం సమీపంలోని వాల్మీకం అంటే తెలుసు కదా, పుట్ట, అందులో ఉన్నాను, మీరు మీ గ్రామాన్ని తీసుకెళ్ళి నన్ను సేవించుకోండి, మీ తరతరాలను చల్లగా చూస్తాను, మీ ఇహలోక అభీష్టాలను నెరవేరుస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఉదయాన్నే వారు స్వర్ణవర్ణంతో శోభిస్తున్న అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని గ్రామానికి చేరుకొని వటవృక్షం కింద ఉంచారు. గ్రామ పెద్దలందరూ నిర్ణయించారు ఇక్కడే వటవృక్షం కిందనే అమ్మవారిని ఉంచాలని చెప్పి. అలా మొట్టమొదటిసారిగా అమ్మవారు గ్రామానికి విచ్చేసింది 11వ శతాబ్దంలో. అదే సమయంలో తొలి ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. అనంతర కాలంలో స్థానిక భక్తులు ఆలయ అభివృద్ధిలో పాల్పంచుకొని హితోధికంగా కృషి చేశారని చెప్పేసి తెలుస్తుంది. కనకపుట్ల అమ్మవారు ఆదిపరాశక్తి స్వరూపం అన్నది భక్తుల తరతరాల విశ్వాసం. ముఖ్యంగా వివాహం కాని అవివాహితులు, సంతానం లేని దంపతులు అమ్మవారికి మొక్కుకుంటే తప్పనిసరిగా మనోభీష్టం నెరవేరుతుందని చెప్తారు. అభీష్టం నెరవేరిన తర్వాత తమ మొక్కులు తీర్చుకుంటారు. ఈ ఆలయంలో నిత్యపూజలు రోజు జరుగుతాయి, సాయంత్రం దాకా. ఇంకొక విశేషం ఏంటంటే భక్తులు స్వయంగా వారి చేతులతో వారే అమ్మవారికి అలంకరణ చేసుకోవచ్చు, కుంకుమార్చన చేసుకోవచ్చు, అన్నీ చేసుకునే అవకాశం ఉంటుంది. మధ్యలో అంటే ఎవరు ఉండరు. ఈ ఆలయంలో ఇంకొకటి ఏంటంటే శ్రావణ మాసంలో 1,00,000 కుంకుమార్చన జరిపిస్తారు. చాలా ఘనంగా చుట్టుపక్కల గ్రామానికి ముత్తైదులతో పాల్గొంటారు ఈ 1,00,000 కుంకుమార్చన. అదేవిధంగా కార్తీక మాసంలో అమ్మవారి దీక్ష తీసుకుంటారు చాలామంది. ఇక్కడే ఉండటానికి ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి. ఆలయ కమిటీ వారు అన్ని రకాల ఏర్పాట్లు, అమ్మవారికి కావాల్సిన ప్రసాదాలు వండుకోవడానికి కానీ, వివాహం చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి కానీ కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇక్కడ ప్రాంగణంలో ఉన్నాయి. దానికి కావాల్సినంత కొద్దిగా రుసుము మీద పెట్టారు. ఆ ఫీజు చెల్లిస్తే ఇక్కడ చక్కగా అన్ని రకాల ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంకో విశేషం ఏంటంటే ఈ ఆలయంలో 5 సంవత్సరాలకు ఒకసారి కొలుపులు చేస్తారు. 5 సంవత్సరాలకు ఒకసారి, అది ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ. ఈ కొలుపుల సందర్భంగా ముత్తైదువులు ఆకాశంలోకి ఆకాశ ముద్దలంటూ అన్నం ముద్దలను ఎగరేస్తారు. వాటిని కొంగుతో పట్టుకొని ప్రసాదంగా స్వీకరిస్తే తప్పనిసరిగా సంతానం కలుగుతుందన్నది స్థానిక భక్తుల నమ్మకం. అభీష్ట నెరవేరిన భక్తులు అమ్మవారికి మొక్కులు తీసుకోవడానికి ఊరేగింపు తరలి వస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి వీడియోలో మీకు భక్తులు మేళతాళాలతో తరలి వస్తున్నారు. వారి మనోభీష్టం నెరవేరిందన్నమాట. ముఖ్యంగా ఆదివారం, అమావాస్య, మిగతా పండగ రోజుల్లో, పర్వదినాల్లో భక్తుల రద్దీ చాలా విపరీతంగా ఉంటుంది. ఆదివారాలు ముఖ్యంగా చాలా ఎక్కువగా ఉంటుంది. పెద్ద వటవృక్షం కింద తూర్పుముఖంగా ఉన్న ఈ ఆలయానికి వెలుపల వినాయకుడు, నాగప్రతిష్ఠలు కనపడతాయి. అదేవిధంగా ఆలయ వెలుపలి గోడల మీద అమ్మవారిని పుట్టలో సృష్టిస్తున్న శ్రీ రేణుకాదేవి, శ్రీ కనకపుట్లమ్మ మొట్టమొదటిసారి ధవళాశ్వం మీద బావమరుదులకు దర్శనమిచ్చిన సన్నివేశాల తాలూకు చిత్రాలు, అదేవిధంగా అమ్మవారు త్రిశక్తి స్వరూపిణి అన్న చిత్రం కూడా సమయోచితంగా ఆలయ పౌరాణిక గాథ తెలిపే విధంగా ఉంటాయి. అభినందనీయం. అదేవిధంగా అమ్మవారి బహుశతకర్త, కవి, రచయిత అయిన శ్రీ ముక్కులూరి లక్ష్మీనారాయణ గారు రచించిన శ్రీ కనకపుట్లమ్మ సప్త పద్య రత్నములను పెద్ద బోర్డు రూపంలో పెట్టారు. ఆలయం వెలుపల కనపడుతుంది. 7 పద్యాలు చక్కగా ఉంటాయి, ఇబ్బంది లేదు. అలాంటి వారైనా కూడా చక్కగా చదవచ్చు. ఏ రకమైనటువంటి పెద్ద పదాలు, కష్టంగా ఉచ్చారణ కష్టమైనటువంటి పదాలు ఏముందో చాలా లలిత పదాలతోటి, చిన్న పదాలతో చక్కగా అమ్మవారిని కీర్తిస్తూ రాశారు. వారికి నిజంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మనం ఇక ఆలయ ప్రాంగణం లోపలికి మనం వెళ్తే చిన్న ఆలయం, చాలా చిన్న ఆలయం, పెద్ద ముఖమండపంలో
అమ్మవారికి ఎదురుగా అంటే అమ్మవారి సన్నిధికి ఎదురుగా 2 సన్నిధులు ఉంటాయి లోపల. ఒక దాంట్లో శ్రీ గంగానమ్మ తల్లి, శ్రీ ముత్యాలమ్మ తల్లి కొలువై ఉంటారు. రెండో దాంట్లో ఈ కనకపుట్లమ్మ అమ్మవారు కొలువై ఉంటారు. అమ్మవారి ఆలయానికి ఎదురుగా వెలుపల పూలో ఏదో వాహనం, అమ్మవారి వాహనం అక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ పోతురాజు ఉంటారు. ఈ కారణంగా భక్తుల శవ భయాలను తొలగించే దేవేరిగా శ్రీ కనకపుట్లమ్మ ప్రసిద్ధి. అదేవిధంగా గర్భాలయంలో అమ్మవారు నిలువెత్తు రూపం, భక్తుల కొంగు బంగారం, ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ కనకపుట్లమ్మ వారు శాంత గంభీర స్వరూపంతో భక్తులకు అభయాన్ని ఇచ్చే తల్లిగా దర్శనమిస్తారు. చాలా గొప్పగా ఉంటుంది అమ్మవారి రూపం. చూడండి, మీకు కనపడుతుంది కదా ఇక్కడ. చాలా ఎంత గొప్పగా ఉంటుందంటే అమ్మవారికి అలంకరణ చేస్తే అంత అద్భుతంగా ఉంటుంది. వారు సంవత్సరం క్రితం తొలిసారి ఈ ఆలయాన్ని సందర్శించడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ ఆలయంలో ఎంతో అభివృద్ధి కనపడుతోంది. ముఖ్యంగా పరిశుభ్రత. ఇన్ని వందల మంది భక్తులు వచ్చి ఇక్కడ పాయసం వండుకున్నా, మిగతా ఏవి చేసుకున్నా కూడా ఎలాంటి అపరిశుభ్ర వాతావరణం కనపడదు. ఇక్కడ కూడా శ్రీ ఆనందేశ్వర స్వామి ఆలయంలో కూడా చాలా పరిశుభ్రంగా ఉంటుంది. చాలా ముఖ్యమైన విషయం అది. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నదీ తీరాలు, ఆలయాలలో పరిశుభ్రత పాటించడం చాలా అవసరం. ఎందుకంటే అవి పరమ పవిత్రమైనది, మన హిందూ ధర్మాన్ని కాపాడేవి కాబట్టి వాటిని శుభ్రంగా శుచిగా ఉంచడం మన ప్రధాన కర్తవ్యం. ఆలయానికి వెళ్ళటం ఒకటే కాదు, దర్శించుకోవటం ఒకటే కాదు, అలా చాలా గొప్పగా ఉంటుంది. ఇక్కడ శుభ్రత, చాలా శుభ్రత ఉంటుంది. ఇక్కడ చాలా బాగా దాన్ని ఏం చేయాలంటే పాటిస్తున్నారు శుభ్రతని, శుచిని కూడా. ఇక ఈ ఆలయ పురాణ గాథ, ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు, మిగతా అన్ని విషయాలు కూడా మనం ఆలయ కమిటీ అధ్యక్షుడైనటువంటి శ్రీరామ్మూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. కొంచెం ఈ ఆలయ విశేషాలు 2 చెప్పగలరా నాకు మీరు? ఓకే సార్. ఇది దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామము, గుంటూరు జిల్లా. ఇక్కడ కనకపుట్లమ్మ తల్లి దేవస్థానం ట్రస్ట్ చైర్మన్. నా పేరు మలబంటి శ్రీరామమూర్తి. ఇక్కడ గత 11వ శతాబ్దం నుంచి, మా పూర్వీకుల కాలం నుంచి శ్రీ కనకపుట్లమ్మ తల్లి అమ్మవారు ఇక్కడ పుట్టలో వెలిసి భూలోక మాతగా ఇక్కడ కొలువై తీరి ఉన్నారు. భక్తులు కోరికలు తీర్చే కొంగు బంగారమై భక్తులకి ఏ ఇబ్బంది ఆపదలు వచ్చినా సరే నేనున్నాను అని అమ్మవారు కళల రూపంలో తనకి సంతానం లేకపోయినా, ఇట్లా వ్యాపార వృద్ధులు కలగపోయినా అమ్మవారికి మొక్కుకుంటే అమ్మవారు ఆ మొక్కులు తీర్చి భక్తులకి కొంగు బంగారమై వెలిసి ఉన్న శ్రీ కనకపుట్లమ్మ తల్లి దేవస్థానం ఇది. ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు 45 రోజులు అమ్మవారి కొలుపులు కార్యక్రమం. ప్రతి 5 సంవత్సరాలకు ఒక పాలి అమ్మవారికి మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో, మాతాంగులతో, వేర తప్పెడలతో, వేర తాళ్ళుతో, గణాంకాలతో, అమ్మవారి ఆచారమంతులతో కూడి అమ్మవారి జాతరల కార్యక్రమం ఇక్కడ జరపబడతాయి. 45 రోజులు ఏకదాటిగా 45 రోజులు అమ్మవారికి కార్యక్రమం జరపబడుతుంది. మే నెల నుంచి 7వ నెల వరకు కూడా. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో అమ్మవారి మాలాధరణ కార్యక్రమం జరపబడుతుంది. భక్తులు, ఈ పరిసర గ్రామ ప్రజలు ఇక్కడ అమ్మవారికి మాలాధరణ ధరించి అమ్మవారికి 41 రోజులు అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అట్లాగే అన్నదాన కార్యక్రమాలు జరపబడతాయి. అట్లాగే మళ్ళా శ్రావణ మాసంలో అమ్మవారికి లక్ష కుంకుమార్చన కార్యక్రమం జరపబడుతుంది దేవస్థానం నందు. ఈ లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో కూడా వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారికి లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమం జరుపుకుంటూ ఉంటారు. అట్లాగే మన గ్రామదేవత అయిన శ్రీ కనకపుట్లమ్మ తల్లి అమ్మవారు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఈ చుట్టుపక్కల పరిసర గ్రామ ప్రజల్లో ఎంతోమంది
ఈ కొలుపులకు ఇచ్చేసి అమ్మ నాకు బిడ్డలు పుట్టలేదని చెప్పి కొలుపుల్లో ఆకాశ ముద్దలు ఎగరవేస్తే పొంగులతో ఆకాశ ముద్దలు పట్టుకుని ఆకాశం ముద్ద తిన్న ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ మాకు గుడి దగ్గరకు వచ్చి మాకు మగ పిల్లవాడు పుట్టాడు, లేకపోతే ఆడపిల్లవాడు పుట్టింది, కనకపుట్లమ్మ తల్లి అని పేరు పెట్టుకున్నాము, మా మొక్కు తీర్చుకుంటామండి అని మమ్మల్ని అడుగుతూ ఉంటారు. అక్కడ మళ్ళా కొలుపులప్పుడు మీరు ఇట్లా మొక్కు తీర్చుకోవాలని చెబుతూ ఉంటాము. అమ్మవారు తలపురాణం చెప్పాలంటే అమ్మవారు 11వ శతాబ్దంలో ఇక్కడ మన బ్రాహ్మణ కొండూరు అనేవాళ్ళు ఈ పెద్ద కొండూరుని, ఇక్కడ బ్రాహ్మణులు మరియు మలవంటి వారు పట్లి వారు ఆ బ్రాహ్మణుల దగ్గర పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇట్లాగే ఎడ్డబళ్ళు కట్టుకుని ఇట్లా చిలకడదుంపలు వేసుకుని అమ్ముకోవటానికని వెళ్తూ ఉంటే ఈ కృష్ణానది తీరం వెంబటే అమ్మవారు మన పెద్దకొండూరు గ్రామ పరిసరాల్లో ఒక పుట్టలో ఎప్పుటాల నుంచి ఉంటుందో వీళ్ళు చీకట పడిపోయి అక్కడ ఎడ్డబళ్ళు ఇడ్చుకుని అక్కడ నిద్రిస్తున్న సమయంలో అమ్మవారి గజ్జల సబ్బుళ్ళు తెల్లగుర్రం ఎక్కి, ఇప్పుడు కూడా తెల్లగుర్రమే ఉంటుంది చూడండి అమ్మవారికి, తన వాహనం తెల్లగుర్రం ఎక్కి గజ్జలతో గళ గళ గళమంటూ గజ్జల సముండు నాదం చేస్తూ ఘంటానాదం చేస్తూ అమ్మవారి ఇద్దరు బావబామ్మర్దులకి కల్లోకి వచ్చేసి ఇచ్చేస్తే వీళ్ళు బెదిరిపోయి అమ్మవారు ఎవరు అనుకుని బెదిరిపోయి కంగారు పడిపోయి వణుకుంటూ ఆ ఎడ్డ తొట్టులో కూర్చొని ఒకరికొకరు వాటేసుకున్న తరుణంలో అమ్మవారు ఆ రూపు మార్చుకుని ఒక పొండు ముత్తైదువలా వాళ్ళకి దర్శనమిచ్చి ఒక పెద్ద ముత్తైదువలాగా, అయా నేను ఇక్కడ పుట్టలో ఉన్నాను, నన్ను మీరు బ్రాహ్మణులను కలుపుకొని మేళతాళాలతో తీసుకెళ్లి నన్ను పూజించుకోండి, మీ పెద్దకొండూరు గ్రామాభివృద్ధితో, వ్యవసాయాభివృద్ధితో, పిల్లల ఉద్యోగాల అభివృద్ధితో, గృహ నిర్మాణాల అభివృద్ధితో సంతోషంగా మీ గ్రామాన్ని వృద్ధి చెందిస్తానని చెప్పేసి ఆ 1911 శతాబ్దంలో అమ్మవారు చెప్పి ఉన్నారు. అప్పటి నుంచి మా పెద్దలు తీసుకొచ్చి అమ్మవారికి ఇక్కడ అమ్మవారిని పుట్టలోంచి పెలగించి తీసుకుని వచ్చి ఎన్నో భోగరాలు వచ్చి ఇక్కడ నన్ను ప్రతిష్ఠించమని అమ్మవారు చెబితే ఈరోజు నా ఇక్కడ ప్రతిష్ఠించి కొంగు బంగారమై ఎంతో విలసిల్లుతూ అమ్మవారు ఎన్నో ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఈ కార్యక్రమం జరుపుకుంటూ వస్తున్న అమ్మవారు. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకోండి, అమ్మవారికి తమ ఆపదల మొక్కులు చెప్పుకోండి. అమ్మవారు తప్పకుండా తమ కోరికలు తీర్చే కొంగు బంగారమై వాళ్ళకి వెలబెలిపోయి పిలుస్తుందని కోరుకుంటున్నాం. సంతోషం సార్, మంచి విషయాలు చెప్పారండి, చాలా సంతోషం. సుమారు 1 సంవత్సర కాలం క్రితం ఈ ప్రాంతాల్లో ఉన్న కొన్ని ఆలయాలను, ఈ క్షేత్రాన్ని కూడా సందర్శించుకునే భాగ్యం దక్కింది నాకు. ఆ సమయంలో నేను నా భార్యతో పాటు వచ్చున్నాను. అప్పుడు ఈ ప్రాంతం అంతా సందర్శించుకొని వెళ్ళిపోతున్నప్పుడు నా మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఈ క్షేత్రాన్ని గురించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలి, 10 మందికి ఎలాగైనా పరిచయం చేయాలి అని ఒక తపన ఆ రోజు నుంచి మొదలైంది నాకు. అది నెరవేరటానికి సుమారు 1 సంవత్సర కాలం పట్టింది. ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఇక్కడ శ్రీరామూర్తి గారు వస్తారని చెప్పేసి నేను వీడియో అన్ని తీసుకొని అందరితో మాట్లాడి కూర్చొని ఉన్నాను ఒక చోట. ఇప్పుడు ఆలయంలో పనిచేసే చెన్నకేశ్వర అనే అతను నా దగ్గరికి వచ్చి, అన్న ఇంకో 2 ఆలయాలు ఉన్నాయి, వెళ్ళి చూస్తారా అన్న. ఎక్కడున్నాయమ్మా, పాతవా కొత్తవా అని అడిగారు. చాలా పురాతనమైనవన్నా, మీకు వెళ్తే మీకే తెలుస్తుంది, ఇక్కడ దగ్గరే 1 కిలోమీటర్ లోపల ఈ 2 ఆలయాలు ఉంటాయి. ఏంటో 2 ఆలయాలు, ఇంత పురాతన ఆలయాలు ఈ ఊర్లో, ఇంత చిన్న ఊర్లో ఉంటాం ఏంటా అని చెప్పేసి బయలుదేరా. ఈ 2 ఆలయాల్లో ఒకటి విష్ణు ఆలయం, శ్రీ జనార్దన స్వామి కొలువు తీరింది. రెండోది శ్రీ రాజరాజేశ్వరి ఆలయం, ఇది ఈశ్వరాలయం. ఈ 2 ఆలయాలు ఈ కనకపుట్లమ్మ ఆలయం నుంచి సుమారుగా 1 కిలోమీటర్ లోపలే ఉంటాయి. లోపలికి వెళ్ళాలి, దగ్గరే, నడుచుకుంటూ కూడా వెళ్ళచ్చు, అక్కడికి ఇబ్బంది లేదు. ఇక్కడ ఈ ఆలయాల గురించి చెప్పేటప్పుడు ముఖ్యంగా కొంత చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి. గతంలో ఈ ప్రాంతం అంతా తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యుల పాలనలో ఉండేది. వారు మొట్టమొదట ఏలూరు దగ్గర ఉన్న పెదవేగిని రాజధానిగా చేసుకొని పరిపాలించడం వలన వీరిని వేంగి చాళుక్యులు అన్నారు. వీరి అధీనంలో గోదావరికి అటుపక్క నుంచి కృష్ణకి ఇటుపక్క దాకా, అంటే సుమారు ఈ రోజుల్లో తీసుకున్నటువంటి విశాఖపట్నం దగ్గర నుంచి ఇటు నెల్లూరు దాకా కూడా వీరి పాలనలో ఉండేది. అదేవిధంగా వీరికి చోళులతోటి, తమిళనాడుని పరిపాలించిన చోళులు, ముఖ్యంగా తంజావూరు, గంగైకొండ చోళపురం, వీటిని పరిపాలించి వీటి దగ్గర రాజధానులుగా చేసుకొని పరిపాలించిన చోళరాజులతో వీరికి సత్సంబంధాలు ఉండేవి. ఈ రాజరాజ నరేంద్రుడి భార్య చోళరాజుల ఇంటి ఆడపడుచు. దాని మూలన ఈయన కుమారుడు తరువాత చోళ రాజ్యాన్ని గంగైకొండ చోళపురం నుంచి సువిశాలమైనటువంటి చోళ సామ్రాజ్యాన్ని పరిపాలించిన 1వ కులోత్తుంగ చోళుడు ఈయన కుమారుడే. ఇక్కడి నుంచి రాజమండ్రి నుంచి అక్కడికి వెళ్ళి పరిపాలించాడు ఆయన. తల్లి మూలాన వారితో ఉన్న సంబంధ బాంధవ్యాలతోటి ఆయన వీరత్వం, ప్రతాపాలు, ఆయన ఉన్నటువంటి ప్రతిభ మూలాన ఆయన చోళ రాజ్యానికి చక్రవర్తి కింద
నియమితులయ్యారు. ఇక్కడ ఈ రాజరాజ నరేంద్రుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో ఒకసారి ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చారంట. వచ్చినప్పుడు ఆయనకి అనేక గ్రామాలలో ఆలయం లేకుండా కనపడింది. అరే, గ్రామంలో ప్రజలు పూజించుకోవడానికి ఆలయం లేకపోవటం ఏంటి, చాలా విచారకరం అన్న ఒక ఆలోచనతో ఆయన ఏం చేశారంటే, ఎక్కడెక్కడ ఆలయాలు లేవో ఆ ఊళ్ళన్నింటినీ ఎంచుకొని ఆ అన్ని ఊళ్ళల్లో సుమారుగా 15 నుంచి 20 దాకా ఈ గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలలో ఒక శివాలయం, ఒక విష్ణాలయం ఆయన ఆ రోజుల్లోనే, అంటే సుమారు 11వ శతాబ్దంలోనే ఆయన ఇలా ఆలయాలను గ్రామాన నిర్మించారు. గుంటూరు జిల్లాలో అధిక శాతం ఉన్నాయి. ఈ రోజుకు కూడా అవన్నీ ఆయన ఆ రోజుల్లో నిర్మించినటువంటి ఆలయాలు ఈ రోజుకు కూడా కనపడతాయి. ఇంకొక విశేషం ఏంటంటే, ఇక్కడ ఈ ఆలయాలు కూడా చాలా చిన్నవి, పరిమాణంలో పెద్ద పెద్ద విరాట్ ఆలయాలు ఏం నిర్మించలేదు ఆయన. గ్రామస్తులు నిత్యపూజలు చేసుకొని రోజు భగవన్నామస్మరణ, సాయంత్రం పూట కొద్దిసేపు భజన కానీ ఇంకేదైనా కానీ, వారు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి తొలిమెట్టు కింద ఈ ఆలయాలని రాజరాజ నరేంద్రుడు 11వ శతాబ్దంలో ఏర్పాటు చేశాడు ఈ ఆలయాల ద్వారా. ఇంకా తీసుకుంటే మొట్టమొదటి ఆలయం వచ్చేసి శ్రీ జనార్దన స్వామి ఆలయం. ఇది సుమారుగా కనకపుట్లమ్మ తల్లి ఆలయానికి ఒక 500 మీటర్ల దూరంలో ఉంటుంది. ఇది విష్ణుమూర్తి ఇక్కడ తురుముఖం, చాలా చిన్న ఆలయం. చూడండి, వీడియోలో కనపడుతుంది, చాలా చిన్న ఆలయం. ఆలయంకి ఎదురుగా చిన్న పుష్కరిణి ఒకటి ఉంటుంది, ఒక పక్కన కళ్యాణ మండపం. సహజంగా గుంటూరు జిల్లాలో ఎక్కువగా మీకు గమనిస్తే ప్రతి ఆలయానికి ఈశాన్య భాగంలో కళ్యాణ మండపం కనపడుతుంది. ప్రతి చోట కూడా మీకు ప్రతి ఆలయంలో, పురాతన ఆలయం సుమారు 200 సంవత్సరాల పూర్వం నుంచి ఇంకా పైకి ఉన్నదాకా ఎన్నిట్లో కూడా మీకు తప్పనిసరిగా ఈశాన్య భాగంలో ఒక పెద్ద కళ్యాణ మండపం కనపడుతుంది. ఇక్కడ స్వామివారి కళ్యాణం, ఏటా జరిగే కళ్యాణం, బ్రహ్మోత్సవాల సందర్భం కానీ, ఆలయ ఉత్సవాల సందర్భం కానీ, శివరాత్రి కానీ, ఇంకొక విశేషమైన రోజున కానీ జరిగే దీనికి ఇక్కడ చేస్తారు. ఈ రాజరాజేశ్వరి ఆలయంలో ఈ జనార్దన స్వామి ఆలయంలో ఉన్న విశేషం ఏంటంటే, ఇక్కడ ప్రపత్తి హనుమంతుడు ఉంటారు. ఈ స్వామివారిని దర్శించుకున్న మాత్రాన అభీష్టాలు నెరవేరుతాయని చెప్తారు. దర్శించుకున్న మాత్రాన అభీష్టాలు నెరవేరుతారు. ఈ పక్కన ఒకప్పుడు గతంలో ఈ ఆలయం పక్కన కంచుపోత పోసిన బాగుండేదిట. ఇప్పుడు అది కాలక్రమంలో కలిసిపోయింది. రెండో ఆలయం కొద్ది దూరంలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం. ఈ రాజరాజేశ్వర ఆలయంలో ఇది కూడా చాలా చిన్న ఆలయం, తూర్పుముఖంగా ఉంటుంది. ప్రస్తుతం గ్రామస్తులంతా వారి సొంతంగా కష్టపడి ఆలయాన్ని పునర్నిర్మించుకొని చక్కగా చేశారు. చాలా బాగున్నాయి ఆలయాలు, చక్కటి శిల్పాలు, చక్కటి వాతావరణం. ఇది శుచి శుభ్రతతో చాలా బాగున్నాయి 2 ఆలయాలు కూడా. ఇక్కడ కనపడే ఈ ఆలయ ప్రాంగణంలో మండపంలో ధ్వజస్తంభం దగ్గర కనపడే నాగ శిల్పాలు, విగ్రహాలను చూస్తే అనిపిస్తుంది ప్రతి ఒక్క శైవ క్షేత్రం కూడా నాగదోష పూజలకు, అంటే రాహుకేతు దోష పూజలకు కానీ దేనికైనా కానీ ప్రసిద్ధి అన్న విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. విశేషంగా భక్తులు శివరాత్రికి, వైకుంఠ ఏకాదశికి 2 ఆలయాలకి విపరీతంగా దర్శిస్తారని చెప్పేసి ఇక్కడ వారు చెప్పారు నాకు. ఇక ఈ 2 ఆలయాలు కూడా 11వ శతాబ్దం ఆలయ చరిత్ర తెలిపే బోర్డును కూడా అక్కడ ఆలయంలో ఉంచారు. చూడండి, మీకు తెలుస్తుంది. ఇంకొక చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ 2 ఆలయాలని విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు గారు దర్శించుకున్నారు. ఆ రోజుల్లో దర్శించుకొని తన వంతు విరాళాలు, కైంకర్యాలు ఇద్దరికి సమర్పించుకున్నారని చెప్పేసి ఇక్కడ శాసనాలు కూడా దొరికినాయని చెప్తారు. ఆలయ చరిత్ర తెలిపే బోర్డులో కూడా ఆ విషయాన్ని వాళ్ళు రాసి ఉంచారు. చూడండి కావాలంటే. ఈ వీడియో మీకు చేరటానికి నాకెంతో సహకరించిన ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ శ్రీరామూర్తి గారికి, అదేవిధంగా ఈఓ శ్రీ శ్రీనివాసులు గారికి